Methods in Java. What is method? Method అంటే group of Java instructions which is used to perform specific operations. అంటే ఇలా ఉంటుంది కదా, పబ్లిక్, స్టాటిక్, void, main, string, array of, args, ఓపెన్, క్లోజ్. దీన్ని మనం మెథడ్ అంటాము. ఒక మెథడ్ని క్రియేట్ చేయడానికి మనకి మెథడ్ సిగ్నేచర్ కావాలి. మెథడ్ సిగ్నేచర్ అంటే ఈ లైన్ అన్నమాట. పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, స్ట్రింగ్, అరే ఆఫ్ ఆర్గ్స్. ఈ ఓపెన్ క్లోజ్ బాక్స్ మధ్యలో మనం రాసేదంతా కూడా ఇంప్లిమెంటేషన్ కిందకి వస్తుంది. దీన్ని మెథడ్ సిగ్నేచర్ అంటారు. మెథడ్ సిగ్నేచర్. దీని వరకు మెథడ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఈ మెథడ్ సిగ్నేచర్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ పార్ట్స్ కింద ఉంటాయి అన్నమాట. ఈ పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్స్ కిందకి వస్తుంది. ఈ యాక్సెస్ స్పెసిఫైయర్స్, ఇది పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్ కిందకి వస్తుంది. యాక్సెస్ స్పెసిఫైయర్స్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్, డిఫాల్ట్. డిఫాల్ట్ అని 4 ఉంటాయి అన్నమాట. ఏమిటి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్, డిఫాల్ట్. నెక్స్ట్ స్టాటిక్ ఉంది కదా, ఇది యాక్సెస్ మోడిఫైయర్ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. స్టాటిక్, నాన్ స్టాటిక్. మనం మెథడ్ అనేది స్టాటిక్ అనుకో, స్టాటిక్ అని మెన్షన్ చేయాలి. నాన్ స్టాటిక్ అని అయితే నో నీడ్ టు మెన్షన్. తర్వాత ఈ వైడ్ అనేది రిటర్న్ టైప్ అన్నమాట. రిటర్న్ టైప్ అంటే రిటర్న్ మీన్స్ ఒకవేళ మనం ఇంటీజర్లో వాల్యూస్ ఇస్తే మనకి అవుట్పుట్ అనేది ఇంటీజర్స్లో వస్తుంది కదా. అలానే తర్వాత డెసిమల్లో ఇస్తే డెసిమల్ వస్తుంది. అలాగనమాట రిటర్న్ టైప్. అంటే ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ డేటాని స్ట్రింగ్ సెండ్ చేస్తే కనుక ఇక్కడ స్ట్రింగ్ అని పెట్టుకుంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో పెట్టుకునే పని ఉండదు. ఇది మెయిన్ అంటే మెథడ్ నేమ్ అన్నమాట. మెథడ్ నేమ్ అనేది క్యామెల్ కేస్లో ఉండాలి. అంటే ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండాలి. ఫ్రమ్ సెకండ్ వర్డ్ స్టార్టింగ్ లెటర్స్ అన్నీ కూడా క్యాపిటల్స్లో ఉండాలి. ఇది క్యామెల్ కేస్ అంటారు. ఓకే.